మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలోని కాన్ చెరువు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. డాక్టర్ చిన్న నరసింహులు అనే వ్యక్తి చెరువు నుంచి అక్రమంగా రహదారి వేసి తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని, రహదారిపై మట్టి వేయడం వల్ల చెరువులోకి చేరి చెరువు పూర్తిగా అన్యాక్రాంతమవుతుందని, దీంతో తమ బోరు బావులు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమంగా వేసిన రహదారిని తొలగించి చెరువు శిఖంని కాపాడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్, పాండు, ఆంజనేయులు, మల్లయ్య, శ్రీశైలం, వెంకటేష్, జయరాములు, ఆంజనేయులు, మైపాల్, జైపాల్, అంజీ, మైసయ్య, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తీపిస్తా మళ్ళీ ఇప్పుడు ఇల్లేకర రాగానే పైపులు వేస్తా మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండల్ ఏల్కపల్లి గ్రామము. ఇది కాన్ చెరువు మాది. ఈ కాన్ చెరువు ముంగట మొత్తం అది చిక్కం భూమి. మాకు గోదలు కానీ బల్లు కానీ వచ్చేది న్యాయం ఇదే. ఇక్కడనే మేస్తే ఇక్కడనే ఉంటాయి. అది డాక్టర్ నరసింహులు, చిన్న నరసింహులు చెరువు కబ్జా మొత్తం ఈ చెల్లకించి రోడ్డు పోసిండు. ఇట్లా మొత్తం చేస్తుడు. ఎవరు పట్టించుకోవట్లేరు. ఇది ఇప్పుడు గవర్నమెంట్కి తెలియదు, ఇది ఊరలో తెలియదు, ఎవరు తెలియదు. ఇది న్యాయమేనా? ఇట్లానా? ఇది మొత్తం పోయి అది చెల్లా పడుతుంది. మట్టి మొత్తం వర్షం కొడితే రేపు మొత్తం ఆ తూము కడిగిపోతుంది. ఇది చెరువు కూడిపోతుంది. నడి చెల్లకేం పోసిండు, బాయి కొట్టిండు. ఇలానే మొత్తం చెల్లకి చేస్తుండు. ఎవరు పట్టించుకోవట్లేరు. చెరుకు ఇది పొలాలు, చెరంక పొలాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. చిన్న నరసింహ డాక్టర్ జేసీపీ ఇటాచి తెచ్చి మొత్తం చూపిస్తుండు. ఇటాచి ఇట్లా ఇక్కడనే ఉన్నది, చేయమంటే ఆయన అస్సలు రెస్పాన్స్ ఇస్తలేడు. సుమారు ఇప్పుడు ఎల్కాపల్లి పొలాలు మొత్తం ఈ చెరువు కిందనే ఉన్నాయి. ఎల్కాపల్లి ఇప్పుడు మేము బతకాలంటే ఈ చెరువే మాకు ఆదాయం, అంతా మిగిలేం లేదు. ఈ చిక్కంలకేం పోయడం న్యాయమేనా? కాదు. ఇప్పుడు మాకు ఎల్కాపల్లి నరసింహులు చెల్లకెంచి రోడ్డు పోసిండు, నడి చెల్లకేం పోసిండు. ఇది కారణం ఏంది? ఇట్లా పరిస్థితి తీసేయమంటే ఏదాకా ఎమ్మెల్యే తనకి ఇమ్మంటుండు, లేకపోతే కలెక్టర్ న్యాయమేనా? బావి పెట్టిండు, ఈడ బావి పెట్టిండు. మొత్తం ఇట్లా కాదు, చెరువు సిక్కంలా మొత్తం చెల్లకి వచ్చిండు. డాక్టర్ చిన్న నరసింహులు చెల్లకి మట్టి రోడ్డు పోసి అక్కడ ఒక ఫారెస్ట్లో ఒక సర్టిఫికేట్ లేని భూమిని నాకు కావాలని ఆక్రమంగా చెల్లకే మట్టి ఎత్తుకపోయి అక్కడ పోసుకొని మొత్తం మా చెరువును కబ్జా చేస్తుండు. ఇది అధికారులు పట్టించుకోవాలి అని మేము వాళ్ళను మనవి చేస్తున్నాము. ఈ చిన్న నరసింహులు గారిని ఇక్కడ పిలిచి అడిగితే ఏమంటుండు, మీరు కలెక్టర్ దగ్గరికి పోతారా, ఎమ్మెల్యే దగ్గరికి పోతారా, ఎవరి దగ్గరికి పోతారో పో అని అంటుండు. ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు. మీరు ఏం పిక్కుంటారో పిక్కోరు అని గలీజ్గా మాట్లాడుతుండు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండు. మమ్మల్ని అధికారులు పట్టించుకొని జర మాకు న్యాయం, ఊరలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.